పేరు జోష్న అన్న. శ్రీ మురుగన్ సప్లైస్ లో ఆయన వర్క్ చేస్తున్నారు. అక్కడికి ఒక అబ్బాయి వచ్చినాడు. వర్క్ చేస్తామనేసి మమ్మల్ని వాళ్ళ అమ్మ పిలుస్తుందని పిలిపించుకోపోవడము. నేను దేవుని పైన నమ్మి పువ్వు అనవడం జరిగింది. వాళ్ళు ఇది ఇస్తాము ఆశ పెట్టినారు, మాకు ఇవ్వలేదు. అమ్మ వస్తుందని చెప్పేసి ఇస్తాము ఆశ పెట్టినారు. ఎక్కడ? ముతాచర్పల్లి మీదలోనే, నాది ఆంధ్ర స్టేటు. ఇస్తామని చెప్పి మాకు ఇవ్వలేదు. మా దగ్గర నుంచి బిడ్డలు చనిపోతారు, మీ భర్త ఈరోజు రేపు చనిపోతాడు, మీ అవ్వగాన ఏదేదో అయిపోతారు, ఏదేదో తప్పుగా చెప్పినారు. ఇదంతా మేము భయపడేసి మా పిల్లల్లో ఏదో మా శక్తాంతం మేము తీసేసుకునే బంగారు వెండి అంతా వాళ్ళ చేతిలో పెట్టినాం. ఇప్పుడు మేము అడిగిన దానికి మాకు రివర్స్, మేము తనినాము కొట్టినాము అనేసి వీధులంతా చెప్పుకొని హాస్పిటల్ అడ్మిట్ మీరు ఎందుకు ఇచ్చినారు బంగారు? మా బిడ్డల పైన ప్రాణాల పైన భయపడి మేము చేతికి ఇచ్చినాం, ఏదో కాపాడేస్తారనేసి. మాకు భయంతోనే మేము ఇచ్చినాము. మాకేం చెప్పినారు, 2 రోజులు 3 రోజులు అని చెప్పినారు. జనవరి 10వ తారీఖు మేము ఇచ్చింది నిజము, ప్రూఫ్లు ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు నిన్నటికి ఇస్తామని మాట చెప్పినారు, నిన్నటికి ఇవ్వలేదు. ఇప్పుడు అడగతంటే బాండ్ పేపరు చెక్ ఇస్తాము మీరెంతన్నా రాసుకోండి అంటారు. మాకు కోర్టులు తిరిగే అంత ఇది లేదు. పసిపిట్లు వేసుకుండే పనినా, పసిపిట్లు ఉండే పని నాకు. నేను కోర్టులు పోలీస్ స్టేషన్ తిరగాలంటే నేను వాడదని. ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చెప్పలేను, ఆయనకి పనులు ఉంటాయి. మాకు ఇస్తామని చెప్పినా మేము ఇండ్లు కాడకపోతే వాళ్ళు మాకు రివర్స్ తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇవ్వలేదు అనేసి ఏదేదో సాకులు చెప్తా ఉన్నారు. 7 నెలలు అవుతుందన్న. జనవరి 10వ తేదీ ఇచ్చింది, నిన్నటి 10వ తేదీ ఇచ్చేస్తాము, సెటిల్ చేస్తామన్నారు. దేవుడు వస్తుందా? దేవుడు వచ్చి అన్న మాకు చెప్పింది. ఇప్పుడు అడిగితే మీరు ఎవరికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, రూల్స్ అంతా మాట్లాడుతున్నారు. నేను పసిబిడ్డలు వేసుకొని పోయింది, నా బాధ నాకు తెలుస్తుంది. ఇప్పుడు అడిగితే మా తప్పు అంటున్నారు. మా అమ్మ గుడికని వచ్చింది, ఓపెట్ మంది వస్తుంది. మా అమ్మ గుడికని వస్తే ఆమెకి ఏమో చేసినారు, ఎట్లా మనకు తెలదు. ఆయమ్మ చుట్టుమాటిలు కమ్మలు ముక్కలు మొత్తం ఆయన ఇచ్చేసింది. ఎవరు మీ అమ్మ ఇచ్చేసింది? మా అమ్మ. ఎవరికి? ఈమెకే. ఏం పేరు ఆమె పేరు? దేవుడు ఇచ్చిన ఆమె పేరు? ఎన్నేళ్ళుగా ఉందమ్మా గుళ్ళామా? గుడి లేకుండా ఆమె ఇంట్లో ఉండేది. మాకు దేవుడు వస్తుంది, మీకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి వచ్చి మేము ఇంట్లో లేని టైం చూసి ఆడవాళ్ళంతా ఏమరిచి గోల్డ్ తీసుకుండేది. మా భార్యది, మా పిల్లలది కాకుండా ఇంకా వీళ్ళ అక్క వాళ్ళది, ఇంకా వీళ్ళ అవ్వ తాత మంగళసూత్రం కూడా. ఎవరిది మంగళసూత్రం? గ్యారెంటీ వేసుకోండి, బొట్టు సత్యం లేదు చూడండి, గ్యారెంటీనే వేసుకున్నాం. చైన్ కూడా ఇచ్చినావా? బొట్టు చైన్ మొత్తమే తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. అదే మా అమ్మ గుడికని వస్తే ఆయనకేమో బండారు పెట్టంట. ఆ బండారు పెట్టిన తర్వాత ఆయనకేమో తెలివి తట్టేం లేదంట. కమ్మలు చుట్టుమాటిలు ముక్కల్ల ఆ ముసలంతా తీసుకున్నారు. అవంతా అడిగిన దానికి నాకు గుండెప్పి వచ్చేసింది, నన్ను ఏడుకొచ్చి ఆడుకొచ్చింది. ఇప్పుడు నేను పోయి అరిస్తే ఇంటి ముందర ఆ ఈదులో కూడా కావాలంట కనుక్కోండి, కొట్టిరా తిట్టరా అరిసిందే మరిచి కింద. అందుకు ఇప్పుడు వచ్చి అమ్మ పెట్టి చేరింది. మా అమ్మ కూడా వస్తూ ఉందిలే, మంగళసూత్రం ఇచ్చిండే బిడ్డ వస్తూ ఉంది. మా మేనమామ వస్తూ ఇచ్చి నాకు ఇచ్చిన వాళ్ళకంతా పోటీ నేను వస్తూ ఉన్నారు. దేవుని అర్థం పెట్టుకొని వాళ్ళు డ్రామా ఆడుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇద్దరు. మమ్మల్ని పిలిచింది సుమానే స్వామినా, ఆమెకి 2 కొడుకు. వాళ్ళ కొడుకు ద్వారా మమ్మల్ని పిలవడం, మేము ఏదో దేవుని నమ్మి వెళ్ళినాము. ఇప్పుడు ఆమె ఏమంటారు, నాకు ఇచ్చివి నేను వాళ్ళని అడగాల అంటాను. ఆమె పట్టుకుంటే ఇడిపించుకోపోతుంది. దీపాకి ఇస్తుంటే దీపాన్ని అడిగితే నాకు రోగం అంటుంది. సుమా దేవుడు వచ్చి ఆమె వేరే వాళ్ళ చేతి ఇచ్చిండేది. మేము ఇల్లు కాడ తిరిగే పని అయిపోతున్నా, నెల నుండి తిరుగుతానే ఉంటాం. వస్తారు, రేపు ఇస్తాం మనడు ఇస్తామంటారు. మేము ఇల్లు కాకపోతే ఇట్లా వాళ్ళే ఇప్పుడు అడిగితే చిత్తూరు అని ఒకసారి అంటుంది, మళ్ళీ బంగారుపాలెం అని ఒకసారి అంటుంది. ఆ సోమ అయితే మాకేం పని, మీకు ఇచ్చిండే మేము కదా, మీతోనే కదా మాకు పని. మా సొమ్ము మా సొత్తులు మాకు కావాలని. అవునమ్మా, ఫస్ట్ లో దేవుడు వచ్చినా చెప్పి బంగారు ఎట్లా ఇచ్చినారమ్మా? అదే మా అమ్మ ఆమెకి తెలియలేదంట. ఇప్పుడు అడిగితే నాకేం తెల్లదు నాయన, ఏమేమి ఇస్తున్నా నాకే గుర్తులేదు. మేము వాళ్ళ ఇంటి గడప వరకే మాకు తెలివి అనేది తెలిసేది. వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళ మాట తప్పి మా మాట మాకు అర్థం కాదు. మొత్తం ఫ్యామిలీస్ కి ఒక వంటిలో కూడా ఒక వస్తువు లేదు, వాళ్ళకి ఒక వస్తువు లేదు. వేసుకున్న ముక్కు పుల్ల ఒక రాయి సత్యం లేదు. మొత్తం బంగారు ఇచ్చానవా? మొత్తం తీసుకున్నారు. ఏమి చిన్నదిస్తే వద్దు అంటారు, చిన్నదిస్తే వద్దు అంటారు, పెద్దదే కావాలా అంటారు.
పెద్దదే కావాలంటారు. ఇప్పుడు మేము మా దాడికి తంటే డైలీ తిరుగుతూనే ఉన్నామన్న. పిల్లలు వేసుకొని తిరగతా అంటే కొంచెం కూడా కనికరం లేకుండా ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినారు. మళ్ళీ హాస్పిటల్లో మేడం వాళ్ళకి చెప్తాను, మేము తనేసినామంట, కొట్టేయనామంట. మేము కొట్టి తనితే మేము హాస్పిటల్ వరకు ఎందుకు వస్తామన్నా? అన్నా వీళ్ళు గోల్డ్ ఇచ్చిన మాట నిజము. మా భార్య వాళ్ళది, మా పిల్లల వాళ్ళది కాకుండా మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళు, తర్వాత మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళు, మా భార్య వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళ తాళి బొట్టులతో సహా కాళ్ళు పిల్లలకి వేసిండే కాళ్ళు గజ్జలు అన్ని నగలు వాళ్ళకి ఇచ్చాయినారు. అవును బాబు, ఒకరు మోసపోయిన అంటే పర్లేదు, అంతమంది ఎట్లా బాబు మోసపోతారు? వీళ్ళు ఎవరికి ఇంట్లో అబ్బాయి పెద్దోళ్ళకి ఎవరికి చెప్పకుండా ఏదో ఆయమ్మ బ్లాక్మెయిల్ చేసినది, వీళ్ళు అట్లే ఎత్తుకుపోయి అన్నీ ఇచ్చేసినారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? వాళ్ళు మళ్ళీ వచ్చి మన దగ్గర మాట్లాడినారు. మేము పోయి అడిగినాము, 2 సార్లు టైం ఇచ్చినాము, తిరిగి ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వాలి కదా అప్పుడు. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ టైం ఇచ్చినాము, ఈ టైంకి వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మేము అడిగిన దానికి కారణంగా మాకు ఎదురు గుండె నొప్పి అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వచ్చి మేము కొట్టేనాము అనేసి మా మీద రివర్స్ కేసు పెడతాము అనేసి కానీ చెప్తున్నారు. ఆ లోపల మేము మా వల్ల ఏం చేసేది కాదు, అందుకు మిమ్మల్ని సంప్రదించాం. కొంచెం బిందిగులు రెండు మావి, కొంచెం బిందిగులు అంత బింది కొట్టి పెద్ద బిందిగులు కలిసాలు పెట్టేకి. ఎప్పుడు వస్తాడంట నీకు? మరి బంగారం అంతా ఎక్కడమ్మా? ఎక్కడ దేవుని గుళ్ళో? అంటే ఇట్లా ప్రజలు మోసం చేయొచ్చు ఇప్పుడు మీరు? ఇప్పుడు నగలు అయితే ఏదేదో చెప్తున్నావు అంటేనే వాళ్ళని దబాయిస్తున్నావు అని అంటున్నారే వాళ్ళు. చెప్తానారే దబాయిస్తున్నావు అని ఆమె కాదమ్మా. మీరు బంగారం తీసుకొనేసి మీ పాటకి మీరు వాళ్ళనే బెదిరిస్తే ఎంతవరకు కరెక్ట్? ఏం పేరమ్మా నీ పేరు? ఎన్ని రోజులుగా చెప్తానమ్మా నువ్వు? నేను బయట పెట్టుకోలేదు అంతేగాని నేను ముందుండే వీళ్ళైనా లాస్ట్లో ఉంటుంది మీకు తెలుసు. ఆ ఇంట్లో నీకు వస్తూనే ఉండేది, మా ఇంట్లో నేను డబ్బులు నీకు వస్తాను, నువ్వు బయట పెట్టుకోలేదు అంతే. దేవుడు వస్తే నీకు సొత్తు అవసరమా బిడ్డ అవసరమా అని అడిగిందని. ఇప్పుడు రమ్మను, నేను ఇదే నీకు అడుగుతాను. నిజమైన దేవుడు ఇప్పుడు వచ్చి అడగమను, నేను ఇట్లా ఒప్పుకుంటాను. నా తప్పుంటే ఇటు ఎంతో మంది కొట్టిన ఆయన కొట్టించుకుంటాను. నేను నగలు అడిగిన దానికి నీకు నీ నగలు నువ్వు తీసుకునేస్తుంటే నీ బిడ్డలు చనిపోతారు చూస్తా ఉండు నన్ను. అప్పుడు షాప్లోనే జరిగింది. మా ఓనర్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారన్న ఆ టైంలో. ఏమమ్మా నీకు తెలియదు ఎట్లమ్మా చెప్తాను? ఏం తెలుస్తుంది? ఏం దేవుడు ఎట్లాంటివి చెప్తాడా? దేవుడు ఎట్లా చెప్తాడమ్మా? బిడ్డలు చచ్చిపోతాడని దేవుడు చెప్తాడా? దేవుడు అట్లా చెప్తాడా? ఇప్పుడు నగలు ఎక్కడ? రాగుల్లో నగలు ఏ గుళ్ళో ఉన్నాయి? ఎక్కడ? మమ్మల్ని పిలుచుకోపోమంటే పిలుచుకోపోయిన వాళ్ళు కాదు. అడిగితే నాకు తెలియదు, స్వామి నెంబర్ ఇమ్మంటే ఇచ్చిన వాళ్ళు కాదు. అడిగితే వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళని అడగతాను. మాకు చెప్పింది లేదు, ప్రస్తుతాలు ఉన్నారని చెప్పు. పిలిచింది ఆమె వాళ్ళ కొడుకు నుంచి మా ఆయన చెప్పింది. మా ఆయన నీకు ఆమె ఏమవుతుంది? మా అమ్మ చెప్తే నేను భయపడి ఇచ్చినాను. మా బిడ్డకు ప్రమాదం ఉంది, మీ ఆయన రేపు మనం చనిపోతానంటే నేను వాళ్ళకి ఇచ్చినాను కానీ నేను వేరే మాట తీయలేదు. ఇప్పుడు అడిగితే నాకు తెలియదు అంటుంది. గుడి చూపిమంటే నాకు తెలియదు అంటుంది. గుడి సంక్రాంతి ఒకసారి అంటారు, బంగారుపాలెం ఒకసారి అంటారు, చిత్తూరుకి బంగారుపాలెం మధ్యలో ఒకసారి అంటారు. వాళ్ళకే క్లారిటీ లేకుండా చెప్పినప్పుడు మేము ఏమని అనుకోవాలా? 7 నెలలు 8 నెలలకు వస్తాను సార్ జరిగి. ఇట్లా డేట్ మీద డేట్ నాకు 10 రోజులే అని చెప్పినారు. జనవరి 10 రోజులే అని చెప్పినారు. నాకు 10 రోజుల నుంచి మళ్ళీ ఫిబ్రవరికి వచ్చింది. ఫిబ్రవరి 15వ తారీఖు చెప్పులు లేకుండా పచ్చి కాలిపోయిన ఎండలో 1 గంటకి పోయినాను. 101 మంది దగ్గర 101 రూపాయలు తీసుకోరా అనేసి చెప్పులు వేసుకోకుండా పోమన్నారు. ఎండలో పోయి అడుక్కొని వచ్చిన బొక్కలు వచ్చి ఆ డబ్బులు ఇచ్చినా నేను. వాళ్ళు చెప్పడం వల్లనే ఇవ్వడం నేను. నీకు చేయమని ఆ పాప చెప్పిందా? ఏమని చెప్తున్నారు వాళ్ళు నీకు? అవునమ్మా కరెక్ట్ క్లారిటీగా చెప్పి ఇట్లా అంటే ఏమి ఇట్లా అంటే ఏం తెలుస్తుంది? తీసుకోమని అమ్మ చెప్పిందా నీకు? ఆయమ్మ నేమని చెప్తా అందే? చెప్తే నిజంగా
తెలియదు నాకు ఇట్లా వస్తే నాకు తెలియదు. దేవుడు అంటే దేవుడు అబద్ధమా? దేవుడు వచ్చిన నాకేమీ తెలియదు. దేవుడు అబద్ధమా? మరి ఒకరోజు ఇప్పుడు ఎన్నేళ్ళుగా చేస్తున్నావు ఏమ్మా? మా ఇప్పుడు ఎన్నేళ్ళుగా చేస్తానమ్మా? ఇప్పుడు ఇలా పాటలు జరిగింది వస్తాను బాబు కూడా అయినారండి ఇంట్లో వస్తాను పిల్లలు కాదు బంగారు బిందులు తీసుకుని ఇచ్చినామంటే నేను ఎంత ఆలోచన లెక్కేసుకో అలా దేవుడు వచ్చి చెప్పిందంటే వాళ్ళు తీసుకున్నారు. ఆ పాటలో వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు నువ్వు తీసుకున్నావు తెలియదు కదా వాళ్ళు ఎంత చెప్తారని చేయమని అంటే నాకు ఇంకొక ఆ పాట వచ్చి పక్కన అందులో వచ్చి నాకు పక్కన 10 ఎన్నేళ్ళుగమ్మా? నేను అడిగితే ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి అని సన్నావు నాతో. దానికి ముందు నుంచి వస్తాను కానీ మేము బయట పెట్టుకోలేదన్నా. వీళ్ళు పూజలు పెట్టుకున్నప్పుడు ఇంకా బయట పెట్టిలేదు నేను. నాకు తెలుసు ఇట్లా ఉంటుంది ఇంకా నేను కొత్త వీళ్ళకంతా తెలుసు. మా దగ్గర నుంచి మా అమ్మ కొట్టు చేయను. నాకైతే మంగళసూత్రం కూడా లేదు. బొట్టలదే ఒక బొట్టలు వచ్చి 4 గ్రాములు 5 గ్రాములు చూపుతుంది. దుడ్డు కలిపి ఎంత మొత్తం 30 lakhs గోల్డ్ వరకు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మేము అసలు టచ్ కూడా చేయలేదు సార్. ఎవరైనా అడగండి. ఆమె కూడా ఉంది అక్కడ స్పాట్ లో. ఉంటే కూడా నేను బయట ఈ పాప నెట్టుకుని వస్తాను. నేను వచ్చేసి నేను అది చేస్తాను. నువ్వు కొట్టినారా అన్నప్పుడు నువ్వు చెప్పాలా, నువ్వు ఉన్నావు కదా స్పాట్ లో అక్కడ. కొట్టలేదు కదా అమ్మని. సార్ కొట్టలేదు. వాళ్ళు అరుస్తాను వెళ్ళి బాగా చేస్తాను. 5 రోజుల నుంచి వీళ్ళు కొంచెం వచ్చేసి ఇప్పుడు ఆమె దేవుడు అమ్మ ఏమంటుందంటే నువ్వు చెప్తే ఆమె చేసింది అంటున్నారు. ఎందుకు ఆమె దేవుడు వస్తుందా లేదా? వస్తుంది. మరి ఆమె చెప్పింది కదా, మీరు మరి ఎట్లా అయితే నగలు వాళ్ళు ఇచ్చినారు, మేము ఇచ్చినాము. ఎవరు ఇచ్చినారు? వాళ్ళు దేవుడు వచ్చినప్పుడు ఆమె నగలు మీకు ఇచ్చిందని ఆమె అంటున్నారు. నగలు ఇచ్చినారు. నా ఇచ్చి మేము అతిపోయి అక్కడికి పంపించి ఎక్కడ పంపించినారు? సంక్రాంతిపల్లిలో ఒక స్వామి అనేసి ఉండి అది పేరు చెప్పేది ఆ ఊరు. అక్కడికి పంపించి మాకు పంపిస్తే ఏమైనా అమౌంట్ ఇస్తా అన్నారు. దానికి మేము పంపించినాము. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు. మా నగలు అన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ఏం పేరు మా స్వామి పేరు? కృష్ణ శాస్త్రి. ఏ ఊరు అతనిది? సంక్రాంతిపల్లి అని చెప్పినారు. ఎప్పుడమ్మా ఇది జరిగింది? జరిగి 5 నెలలు 7 నెలలు అయితే 7 నెలలు. అంటే దేవుడు పేరుతో జన కాదమ్మా, బ్యాచ్ ఎవరు లేరు. మీరు ఇద్దరేనా? వాళ్ళకి మేము ఇస్తాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలియదు మాకు వాళ్ళు ఎంతమంది. కాదమ్మా ఆమె నగలు మీ దగ్గర ఉందంటే అన్నారు కదా. మా దగ్గర లేవు. మేము ఎక్కడైనా పెట్టిన ఎక్కడికైనా వస్తాం. మా దగ్గర ఒక్క సొత్తు కూడా లేదు. సరే వాళ్ళు ఆ నగలు తీసుకొని మీరు ఏం చెప్పి నగలు తీసుకుంటున్నారు ఇంతకు? అమ్మ దగ్గర ఉండమ్మా మా దేవుడమ్మా ఇట్లా రామా. వీళ్ళ దగ్గర మీరు నగలు ఏమని చెప్పి నగలు తీసుకుంటున్నారమ్మా? వాళ్ళు ఒళ్ళు బాగా కావాలనేసి చేపించినారు. వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇట్లా అవుతుంది అని చెప్పి ఎవరు చెప్పినారు? స్వామి ఆ స్వామి చెప్తే దేవుడు నువ్వెందుకు చెప్పినావు అయితే? వాళ్ళు చెప్పాలి కదా. అక్కడ కాదు సార్, నా దేవుడు వచ్చిందేమో నాకు తెలియదు అవంతా. వీళ్ళు ఏమంటారో నాకు తెలియదు అవి. నేను వచ్చి స్వామి వాళ్ళకి ఈ పాపకు చెప్తారు. వాళ్ళకి ఇట్లుంది, వాళ్ళకి ఇట్లా చెయ్యి, ఆ నగలు అడుగు బంగారు అడుగు అని ఈ పాపకు చెప్పి ఏమ్మా దేవుడు తప్పులు దేవుడికి ఇంకోటి చెప్తే వింటారేమే? నా నోట్తో వాళ్ళు చెప్పించి ఈ పాప కూడా వాళ్ళు చెప్పి ఇప్పుడు ఎక్కడ లేకను ఇప్పుడు చేసి పెట్టింది. నన్ను ఏమి చేయమంటారు చెప్పండి. దేవుడు వచ్చి నిజమే, దేవుడు వచ్చి రాలేదని చెప్పలే. నేను ఎప్పుడు తప్పు చెప్తాను లేదు. వాళ్ళు చెప్తేనే ఈ పాప చెప్తుంది నాకు వచ్చి. ఏ పాప? ఈ పాప ఆమెకి దేవుడు వచ్చినప్పుడు కూడా చెప్పింది. ఏమని? దేవుడు వచ్చినప్పుడు ఇట్లా తీసుకో అడిగి పంపించమని దేవుడు చెప్పింది. కూడా చెప్పింది దేవుడు వచ్చినప్పుడు. నాకు వచ్చినప్పుడు నాకు తెలియదు ఏమన్నది. ఏం సమస్య ఉంటే చెప్పాలి దేవుడు. డబ్బులు నగలు తీసుకోమని చెప్పినారా? న్యూస్ పెట్టుకొని ఇంకా నేను ఫస్ట్లో మాకు ఇవంతా ఏమీ తెలియదు. నాకు అస్సలు తెలీదు. ఆ దేవుడు వచ్చి నేను ఏం పూజ చేస్తాను నేను అంతా నేను ఉండను ఇంట్లో. ఈ పాప వచ్చి పరిచయం అయింది. నాకు పరిచయం అయిపోయి ఇట్లా అనేసి ఆ పాప సాంగ్ చెప్పినారని చెప్పుకుంటే వచ్చి ఏ సామి? అది ఇప్పుడు చెప్పింది. ఆ పేరు ముందు కూడా 2 సార్లు వచ్చింది. అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడు నీ మీదకి వచ్చిందని నన్ను ఇది చెప్పినాక అంటే నీకు అంతకుముందు దేవుడు రాలేదా? దేవుడు అంత ముందు వస్తాను నేను పెట్టలేదు. దేవుడు రాలేదా? అప్పుడు దానికి ముందు నేను బయట పెట్టలేదు దీప. అంటే నీకు దేవుడు రాదు. అప్పుడు వచ్చింది స్వామి పూజ చేసినాకనే నేను దేవుడు వచ్చిందంటే నీకు చెప్పినాక నేను చేస్తాను సార్. ఇదే నాకు తెలియదు. అంటే దేవుడు చెప్పలేదు నేను తగులుకోవాలా మీకు
తగులుకోలేదు, మేము తగులుకోలేదా? నీకు దేవుడు వచ్చిందని నువ్వు చెప్పినావు, నువ్వు కూడా తీసుకున్నావు. వాళ్ళు లేరా? అవునమ్మా, వాళ్ళు ఈమెకు దేవుడు వస్తుందని ఎవరు చెప్పారు వాళ్ళకి? వచ్చిన కావాలంటే వాళ్ళ ఈదులో కూడా ఎంక్వైరీ కాదమ్మా. దేవుడు రాలేదా? అవును, మా కృష్ణస్వామికి ఈమెకు దేవుడు వస్తారని ఎవరు చెప్పారు? ఈమె మాకు ముందుగా ఏమని ఏమని దేవుడు వస్తా ఉన్నింది. అసలు నేను బయట పెట్టలేదు దేవుడు వచ్చింది. మళ్ళీ ఈ పాప వచ్చి పూజ చేసి కూడా దేవుడు వస్తా ఉంది అని తెలుసు. మళ్ళీ వీళ్ళు పూజ పెట్టుకోవాలంట. పూజ పెడితే ఇదో చేస్తే బాగా అవుతుంది. నన్ను ముందుకు పోతుంది నిజమే చెప్తాను. దేవుడు వచ్చి చెప్పింది అన్ని ఇది ఇట్లా చేసింది. ఈ పాప వాళ్ళు చెప్పినట్టు నేను చేసినాను అంతే. నేను ఇంక తగులుకోగలను, నా వల్ల కాదు. నేను నిజం చెప్తాను, చెప్పినట్లు మీరు చేయనారా? చేసినాను అంతే. నేను అంటే నువ్వు దేవుడు వచ్చి నువ్వేం దేవుడు వచ్చి నేను చెప్పినట్లే చేసినావు, సొత్తులు నాకే ఇచ్చేసినావు అంటారు సార్. మేము అదే చెప్పినాము. మేము ఇది చెప్పి ఇట్లా చేస్తాం దానికి మా ఆ సొత్తులు ఒకవేళ వాళ్ళు రాకపోతే మీ అందరి సొత్తులకి రెస్పాన్సిబిలిటీ మాదే. మరి ఇప్పుడు ఇచ్చేయాలి కదా? ఇప్పుడు మా దగ్గర వాళ్ళు రాకపోతే మాకు వాళ్ళు మావి ఎత్తుకెళ్ళిపోయినారు. మా దగ్గర లిస్ట్ ఉంది. ఈయన చేసిన పుణ్యానికి మా ఆయన చెప్పినాడు అమౌంట్ వస్తుంది, టైం తీసుకొని తీర్చేద్దాము అని రాత్రి మాట్లాడినారు. మాట్లాడలేదు. కృష్ణస్వామి వస్తాడు ఇంత? ఆయన వస్తాడు రాడు మాకు తెలియదు. మీరే చూసి అంటే దేవుడు వచ్చాడు, ఇప్పుడు రమ్మను. దేవుడు నాకేమమ్మా తెలుసు. ఇప్పుడు ఆమె ఏమంటారు? మీరే తీసియండి వాళ్ళకి. లేదు ఆమె దేవుడు చెప్పిందంతా పోయింది. చెప్తామనేసి